న్యూజిలాండ్‌కి కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇష్టం ఉన్నట్టుంది. మామూలుగా చాలా రోజుల నుంచి మనం గమనిస్తుంటే వాళ్ళైతే కొంచెం అన్‌లక్కీ ఫెలోస్. ఎప్పుడైనా క్రికెట్‌లో మంచి టోర్నమెంట్ జరుగుతున్నప్పుడైతే వాళ్ళకి అన్‌లక్కీగానే బయటికి పోతారు. సో, నిన్నైతే మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. గెలుస్తారనుకున్న టైంలో వాళ్ళైతే చేజేతులారా ఓడిపోయారు. మ్యాచ్‌లో లాస్ట్ 3 ఓవర్ల వరకు కూడా న్యూజిలాండే గెలుస్తుంది. 87% వచ్చేసి న్యూజిలాండ్. ఓన్లీ 13% మాత్రమే ఇంగ్లాండ్ ఉండేది. అటువంటి మ్యాచ్‌లో అయితే న్యూజిలాండ్ చేజేతులారా ఓడిపోయారు. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ ఎలా అంటే లాస్ట్‌లో మొత్తం స్పిన్‌తో ఏపిచ్చి వాళ్ళ చేతనే కొట్టించుకున్న మాదిరి అయిపోయింది. ఎక్కడైతే ఇంగ్లాండ్ స్పిన్నర్‌లతో సక్సెస్ అయ్యారో వీళ్ళైతే న్యూజిలాండ్ వాళ్ళు స్పిన్నర్‌ల వల్లనే ఎత్తిపోయారు. ఒకసారి లాస్ట్ ఎవరేసినారంటే గ్లెన్ ఫిలిపి బౌలింగ్‌లో అయితే వాళ్ళు అక్కడి నుంచే మ్యాచ్ మలుపు తిరిగింది. అప్పటి వరకైతే ఈజీగా ఓడిపోయేలా కనిపించారు ఇంగ్లాండోళ్ళు. కానీ ఆ 3 ఓవర్‌లో అయితే జస్ట్ వాళ్ళకి ఒక మిరాకిల్ మాదిరి జరిగింది. పూర్తిగా ఒకసారి చిన్న అనలైజ్ చేసుకుందాం ఈ మ్యాచ్ మీద. న్యూజిలాండ్ అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. మంచి నిర్ణయమే అక్కడ పిచ్‌ల స్వభావాన్ని బట్టి. ఓపెనర్లు అయితే చాలా మంచి ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా షిఫాట్ వచ్చేసి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 35 రన్స్ కొట్టాడు. తర్వాత ఫినాలెని కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. తర్వాత వచ్చి రచిన్ రవీంద్ర అయితే ఫెయిల్ అయ్యాడు. తర్వాత గ్లెన్ ఫిలిపి 39 రన్స్ ఇతనైతే చాలా బాగా ఆడాడు. అక్కడ అవసరానికి తగ్గట్టుగా. తర్వాత వచ్చేసి ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సో, దీనివల్ల అయితే వీళ్ళైతే ఒక తక్కువ స్కోర్ 159 అయితే చేయగలిగారు. సో, ఇక్కడైతే ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ స్పిన్ బౌలర్స్ ఇక్కడ వచ్చేసి రెహాన్ అహ్మద్ ఇతనైతే యంగ్ ప్లేయర్ చాలా బాగా ఆడాడు. నేనైతే ఇంగ్లాండ్ గెలిచిందంటే కారణం ఇతనే. బౌలింగ్‌లో కావచ్చు, బ్యాటింగ్‌లో కావచ్చు, ఎక్కడైతే సిక్స్‌లు అవసరమో అక్కడ సిక్స్‌లు కొట్టి చాలా మంచిగా అయితే మ్యాచ్‌ని ముగించాడు ఇతను. తర్వాత విల్ జాక్స్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ నిన్న. ఇతనైతే చాలా బాగా ఆడాడు. ఇతను తర్వాత రెహాన్ అహ్మద్ లేకుంటే ఈ మ్యాచ్ ఈజీగా వాళ్ళైతే ఓడిపోయారు ఇంగ్లాండ్ వాళ్ళు. రషీద్ ఇతను వచ్చేసి ఆల్మోస్ట్ ఎవరి మ్యాచ్ అయితే వికెట్లు తీస్తానే ఉంటాడు ఒక మిషన్ మాదిరి. సో, నిన్న కూడా 2 వికెట్లు తీశాడు. శ్యామ్ కురాన్ వచ్చేసి తీయలేకపోయాడు. ధవాసానికి ఏదో ఒక వికెట్ పడింది. ముఖ్యంగా ఇక్కడ స్పిన్నర్లు ఎన్ని ఓవర్లు వేశారు? 1, 2, 3 సో, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు 4 ఓవర్లు వేశారు. బౌలర్స్ ఎవరైతే మంచి మెయిన్ స్పిన్నర్‌లో ఉన్నారో వాళ్ళు. ఒక రెహాన్ అహ్మద్ ఒక ఓవర్ తక్కువ వేశాడు. సో, స్పిన్ అయితే వీళ్ళు చాలా బాగా నమ్ముకున్నారు. వాళ్ళకైతే మంచి విజయాన్ని అందించారు. చేజింగ్‌కి వచ్చిన ఇంగ్లాండ్‌కైతే స్టార్టింగ్‌లోనే 2 ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకడైతే ఫిల్ సాల్ట్ మూల, రెండోది బట్లరు. ఈ టోర్నమెంట్ మొత్తం వీళ్ళైతే ఫెయిల్ అయితే వస్తున్నారు. ముఖ్యంగా బట్లరు ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు. ఒక మ్యాచ్‌లో అయితే సాల్ట్ అయితే బాగా కొట్టాడు. సో, ఇక్కడైతే సాల్ట్ 2 రన్‌లు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ అసలు స్కోర్ బోర్డ్‌లో స్కోర్ కంటే ముందు ఇతనైతే వికెట్ పడుతుంది. అంత మంచి బౌలర్ అయ్యాడు ఈ మధ్య కాలంలో. తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ అయితే పర్వాలేదు అనిపించాడు. ఒక 6 అయితే అద్భుతంగా కొట్టి స్కోర్ బోర్డ్ కనిపిస్తుంది కదా! అక్కడ కూడా క్రాక్స్ వచ్చేలా చేశాడు. మంచి ఆట ఆడాడు నిన్న. కానీ తొందరగా ఆడితే ఔట్ అయ్యాడు. బెత్తాల్ 21 రన్స్, తర్వాత టామ్ మండన్ 33, శ్యామ్ కురన్ 24 ప్రతి ఒక్కరు మంచి స్టార్ట్ వచ్చింది. తర్వాత వికెట్లు పడినా గానీ మంచి అవసరమైన పార్ట్నర్‌షిప్ అయితే నెలకొల్పుతూ పోయి మ్యాచ్‌నైతే ఎక్కడ కూడా లాస్ట్ వరకు కొనసాగించేలా కనిపించారు. ఎక్కడ కూడా వాళ్ళైతే ఓడిపోయేంత చేయలేదు. ఎందుకంటే వికెట్లు పడుతున్నా గానీ వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు స్కోర్ అయితే కొట్టినారు. దానివల్ల ఏమైంది మ్యాచ్ అయితే లాస్ట్ వరకు వెళ్ళింది. విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ వీళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ కారణంగానే వీళ్ళైతే గెలిచారు. ఇక్కడ రెహాన్ అహ్మద్ వచ్చినప్పటి నుంచి సిక్స్‌లు స్టార్ట్ చేశాడు. ఇతను ఎలా అయితే వికెట్లు తీసాడో ఇంగ్లాండ్ అయితే మంచిగా అక్కడ స్కోర్ తక్కువైతే చేశాడు న్యూజిలాండ్‌కి. సో, ఇక్కడ రావడంతో 6 కొట్టయితే మ్యాచ్‌ని చాలా అద్భుతంగా ఒక రేంజ్‌కి తీసుకెళ్ళాడు. లేకుండా అంటే వాళ్ళు అసలు గెలిచేవాళ్ళు కూడా కాదు. ఒక ఈజీ మ్యాచ్ న్యూజిలాండ్‌కి. కానీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల అయితే వీళ్ళు టోర్నమెంట్‌నే బయటికి పోయేటట్టు అయిపోయింది. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్‌తో శ్రీలంక మ్యాచ్‌లో పాకిస్తాన్ కొన్ని అద్భుతాలు చేస్తే పాకిస్తాన్ సెమీఫైనల్ క్వాలిఫై అవుతారు. ఇంకా అక్కడైతే న్యూజిలాండ్ చాలా బాధపడుతుంటుంది. కానీ బాధపడడానికి కారణం కూడా వాళ్ళు చేసుకున్నదే కదా! బౌలర్లు వచ్చేసి మ్యాట్ హెన్రీ 2.3 ఓవర్లు వేసినాడు. ఇతను ఆల్రెడీ మంచి వికెట్ తీసినాడు. తర్వాత వచ్చేసి మిగతా ఓవర్లు వచ్చేసి స్పిన్నర్లకి ఇచ్చి ఇతనికైతే ఇవ్వలేదు. తర్వాత ఫెర్గూసన్ కూడా చాలా బాగా వేశాడు. 2 ఓవర్లలో 14 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. శాంట్నర్ అయితే 4 ఓవర్లు వేసినాడు. 29 రన్స్ ఇచ్చినాడు. వికెట్ ఏం తీయలేదు. తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిపి 4 ఓవర్లో 43 ఇచ్చినాడు. మ్యాచ్ పోయిందంటే గ్లెన్ ఫిలిపి వాళ్ళే ఇక్కడ మాత్రం. రచిన్ రవీంద్ర కూడా 4 ఓవర్లలో వచ్చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక్కడ 19 రన్సే ఇచ్చినాడు. ఇస్సోడి కూడా 10 రన్‌తో ఇచ్చినాడు. ఇక్కడ వచ్చేసి రచిన్ రవీంద్ర ఓకే. తర్వాత శాంట్నర్ ఓకే. గ్లెన్ ఫిలిప్‌కి 4 ఓవర్లు అవసరం లేదు. వాడు ఫాస్ట్ బౌలర్‌లు బాగానే పడుతుంది. అక్కడ ఫెర్గూసన్ గానీ, మ్యాట్ హెన్రీ గానీ వికెట్లు తీయగల సత్తా ఉంది. ప్లస్ వాళ్ళకి ఆడలేకున్నారు మిగతా బ్యాట్స్‌మెన్స్.
సో వాళ్ళకక్కడ బౌలింగ్ ఆపి గ్లెన్ ఫిలిప్‌కి ఇవ్వడం అనేది చాలా ఇబ్బంది పెట్టింది వాళ్ళను. సో గ్లెన్ ఫిలిప్ ఓవర్‌లో స్కోర్ అయితే చాలా బాగా వెళ్ళాయి. దానివల్ల అయితే ఇంగ్లాండ్ వచ్చేసి నెక్స్ట్ పుంజుకొని మిగతా ఓవర్‌లు ఇంకా బాగా ఆడి ఈజీగా గెలిచారు. సో ఇక్కడైతే వాళ్ళ తప్పుల వల్లనే న్యూజిలాండ్ బయటికి పోతది. ఈరోజు జరిగే మ్యాచు శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్‌లో కూడా పాకిస్తాన్ కూడా ఒక మార్జిన్‌తో గెలిచి వాళ్ళు 2 రన్ కూడా బాగా చేసుకున్నారనుకోండి. శ్రీలంక వచ్చేసి వాళ్ళను తక్కువ రన్స్ లోపల ఆల్ ఔట్ చేయకుండా వాళ్ళు 200 అడ్డగొట్టి పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి శ్రీలంక చేంజ్ చేసేటప్పుడు 64 రన్స్ అలా తేడాతో గన గెలిచారనుకోండి ఈజీగా పాకిస్తాన్ అయితే సెమీఫైనల్‌కి పోతుంది. సో ఎవరి తప్పు వల్ల వాళ్ళైతే టోర్నీలో బయటికి పోతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.